వెల్కమ్ టు మూవీ మాన్యా. కొత్త సినిమాల రిలీజ్ల కోసం ఫ్యాన్స్ వెయిటింగ్. మరి కొత్త సినిమాల అప్డేట్స్ కోసం మూవీ మాన్యా వ్యూవర్స్ వెయిటింగ్. ఇంకా వెయిటింగ్ ఎందుకు? సరికొత్త అప్డేట్స్ తో మీ ముందుకు వచ్చింది మూవీ మాన్యా. క్రేజీ అప్డేట్స్ చూసే ముందు హెడ్లైన్స్ చూద్దాం. సంక్రాంతి ఫైటర్స్ ఆ ముగ్గురే. హరహర వీరమల్లు వర్క్ షాప్ షురు. అన్స్టాపబుల్ అదిరిపోయే అప్డేట్. జాతీయ అవార్డ్స్ లో సౌత్ సినిమా హవా. ప్రతి సంక్రాంతికి స్టార్ హీరోలతో పాటు టైప్ 2 హీరోలు, యంగ్ హీరోలు క్రేజీ సినిమాలతో బరిలోకి దిగుతుంటారు. 2023 సంక్రాంతి మాత్రం రసవత్తరంగా సాగనుందని తెలుస్తోంది. గత కొన్ని రోజులుగా ఈ సంక్రాంతి రేస్ పై సస్పెన్స్ కొనసాగుతోంది. ఏ సినిమాలు పోటీకి దిగుతున్నాయన్నది కొంత సస్పెన్స్ నెలకొంది. తాజాగా దీనిపై ఓ క్లారిటీ వచ్చేసింది. ఈ సంక్రాంతి సమరం ప్రధానంగా ముగ్గురు మధ్య జరగనుందని తెలుస్తోంది. ముందుగా ఈ పోటీలో మైథలాజికల్ మూవీ ఆదిపురుష్ తో వస్తున్నట్టుగా ప్రభాస్ టీం ముందే ప్రకటించేసింది. ప్రభాస్ నటిస్తున్న తొలి మైథలాజికల్ డ్రామా ఇది. దీంతో ఈ మూవీపై అంచనాలు స్కై హైకి చేరుకున్నాయి. రామాయణ గాథ ఆధారంగా బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ మూవీని తెరకెక్కించారు. ఇటీవల విడుదల చేసిన ప్రభాస్ ఫస్ట్ లుక్ సినిమాపై అంచనాల్ని పెంచేసింది. ఈ మూవీతో పాటు మెగాస్టార్ చిరంజీవి తన 154వ ప్రాజెక్ట్ వాల్తేరు వీరయ్యతో బరిలోకి దిగుతున్నారు. బాబీ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో చిరుకి జోడీగా శృతి హాసన్ నటిస్తోంది. కీలకమైన అతిథి పాత్రలో మాస్ మహారాజా రవితేజ నటిస్తున్న విషయం తెలిసిందే. క్యాథరిన్ జోడీగా నటిస్తున్న ఈ మూవీ సంక్రాంతికి వచ్చేస్తోంది. అయితే ఈ మూవీ 12నే వస్తుందా లేక పండగ రోజైన జనవరి 14న వస్తుందా అన్నది వేచి చూడాల్సిందే. ఇదిలా ఉంటే ఆదిపురుష్ రిలీజ్ రోజునే తమిళ స్టార్ హీరో విజయ్ నటిస్తున్న వారసుడు సంక్రాంతి బరిలో దిగుతున్నట్లుగా తెలుస్తోంది. తమిళ, తెలుగు భాషలో వంశీ పైడిపల్లి ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ మూవీలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే. గత కొన్ని రోజులుగా ఈ మూవీ కూడా సంక్రాంతి బరిలో దిగటం ఖాయమనే వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో మేకర్స్ వారసుడు మూవీని జనవరి 12నే ఆదిపురుష్ రిలీజ్ రోజుని టార్గెట్ చేసుకున్నట్లుగా తెలుస్తోంది. దీంతో సంక్రాంతి సమరం పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, మెగాస్టార్ చిరంజీవి, తమిళ స్టార్ హీరో విజయ్ మధ్య హోరాహోరీగా ఉండనుందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నెక్స్ట్ మూవీ హరిహర వీరమల్లు. రాజకీయాలతో బిజీగా ఉంటూనే సినిమాలు చేస్తున్నాడు పవర్ స్టార్. అయితే నెక్స్ట్ రాబోయే హరిహర వీరమల్లు షూటింగ్ లేట్ అవుతుందంటూ వచ్చిన పుకార్లకు ఒక వీడియోతో చెక్ పెట్టేశారు. పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ పీరియాడికల్ డ్రామా హరిహర వీరమల్లు. క్రిష్ జాగర్లమూడి అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. కరోనా ప్రభావం ప్రారంభానికి ముందు సెట్స్ పైకి వెళ్లిన ఈ మూవీ ఇప్పటికీ చిత్రీకరణ దశలోనే ఉంది. మెగా సూర్య ప్రొడక్షన్ బ్యానర్ పై స్టార్ ప్రొడ్యూసర్ ఏఎం రత్నం, మరో ప్రొడ్యూసర్ ఏ దయాకర్ రావుతో కలిసి ఈ చారిత్రక ప్రాజెక్ట్ ని నిర్మిస్తున్నారు. నిధి అగర్వాల్
హీరోయిన్ గా నటిస్తోంది. కీలక పాత్రల్లో బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్, నర్గిస్ ఫక్రీ నటిస్తున్నారు. 17వ శతాబ్దంలోని మొఘల్ సామ్రాజ్యం నేపథ్యంలో సాగే కథగా ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. కోహినూర్ వజ్రాన్ని చేజిక్కించుకునే గజదొంగ హరిహర వీరమల్లుగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నెవర్ బిఫోర్ పాత్రలో కనిపించబోతున్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసినటువంటి పవర్ గ్లాన్స్ అభిమానులతో పాటు సినీ ప్రియుల్ని ఎంతగానో ఆకట్టుకుంటోంది. గత కొన్ని రోజులుగా ఈ మూవీ తదుపరి షెడ్యూల్ విషయంలో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తదుపరి షెడ్యూల్ ఇప్పట్లో ఉంటుందా ఉండదా అని వార్తలు షికారు చేస్తున్న నేపథ్యంలో వాటన్నింటికి చెక్ పెడుతూ చిత్ర బృందం శుక్రవారం తదుపరి షెడ్యూల్ కి సంబంధించిన ప్రీ షెడ్యూల్ వర్క్ షాప్ ని నిర్వహించింది. దీనికి సంబంధించిన వీడియోని కూడా విడుదల చేసి సినిమా నెక్స్ట్ షెడ్యూల్ పై క్లారిటీ ఇచ్చేసింది. అన్స్టాపబుల్ కి సీజన్ 2 ను తీసుకురావాల్సిందే అంటూ అభిమానులు డిమాండ్ చేశారు. ఆహా వారు అడిగారు, బాలయ్య ఓకే చెప్పాడు. గత కొన్ని నెలలుగా అన్స్టాపబుల్ సీజన్ 2 కోసం ఎంతో ఆసక్తిగా ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. ఎట్టకేలకు స్ట్రీమింగ్ తేదీ విషయంలో క్లారిటీ ఇవ్వబోతున్నారు. నందమూరి బాలకృష్ణను సరికొత్తగా ప్రేక్షకులకు చూపించిన టాక్ షో అన్స్టాపబుల్. ఎన్నో టాక్ షోల్లో హోస్ట్ ముందు కూర్చుని మాట్లాడిన బాలకృష్ణ మొదటిసారి తానే హోస్ట్ గా మారడంతో అంతా కూడా ఎలా చేస్తాడో ఎలా మాట్లాడతాడో అని అనుమానాలు వ్యక్తం చేశారు. కానీ తన యొక్క ప్రతిభతో అన్స్టాపబుల్ సీజన్ 1 ని సూపర్ హిట్ చేశాడు. ఇప్పటికే సీజన్ 2 కోసం ఒక థీమ్ సాంగ్ ను చిత్రీకరించారు. అంతేకాకుండా ఈ నెల 4వ తారీఖున మొదటి ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమోను విడుదల చేయబోతున్నారు. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం నేడు చంద్రబాబు నాయుడు మరియు లోకేష్ లు అన్స్టాపబుల్ షోలో పాల్గొనబోతున్నారు. బాలయ్యతో వారి యొక్క మాట ముచ్చట్లు నేడు చిత్రీకరించి దాంట్లోంచే 4వ తారీఖున సీజన్ 2 కు సంబంధించిన మొదటి ఎపిసోడ్ ప్రోమోగా విడుదల చేయబోతున్నారు. అక్టోబర్ 4న ట్రైలర్ అంటూ విడుదల చేసిన పోస్టర్ లో బాలయ్యను బ్యాక్ నుండి చూపించారు. పోస్టర్ కు భారీ రెస్పాన్స్ వస్తోంది. సెలబ్రిటీలు ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే జాతీయ అవార్డులను ఇటీవలే ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా 68వ జాతీయ అవార్డుల ప్రధానోత్సవం కార్యక్రమం ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ లో జరిగింది. విజేతలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా అవార్డులను అందజేశారు. ఈసారి మన తెలుగు వారికి తెలుగు సినిమాలకు మరియు సౌత్ సినిమాలకు మంచి ప్రాముఖ్యత దక్కింది. అల్లు అర్జున్ హీరోగా నటించిన అలా వైకుంఠపురంలో సినిమా సంగీత దర్శకుడు తమన్ కి ఉత్తమ సంగీత దర్శకుడుగా అవార్డు దక్కింది. ఇక ప్రాంతీయ తెలుగు భాష చిత్రంగా కలర్ ఫోటోకి అవార్డు దక్కింది. చిత్ర దర్శకుడు అవార్డును అందుకున్నాడు.
మరికొన్ని అప్డేట్స్ చూద్దాం. సంక్రాంతి ఫైటర్స్ ఆ ముగ్గురే. హరహర వీరమల్లు వర్క్ షాప్ షురు. అన్స్టాపబుల్ అదిరిపోయే అప్డేట్. జాతీయ అవార్డ్స్ లో సౌత్ సినిమా హవా. ఇది ఇవాల్టి మూవీ మానియా. మరిన్ని అప్డేట్స్ తో మీ ముందుకు వస్తాం. అప్పటిదాకా చూస్తూనే ఉండండి. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 95 న్యూస్.